వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. కావలి కనకపట్నం అవుతుందనేటువంటి పేరే కానీ కావల్లో అభివృద్ధి తీసుకుంటే చాలా దారుణంగా ఉండినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకున్నారు. అభివృద్ధి పనులు చేస్తారు అని ఆశించారు. ఆ దిశగా కావ్య కృష్ణారెడ్డి కూడా అడుగులు వేస్తున్నారు. కావలిని కనకపట్నం చేయడంలో తన వంతు సహకారం అందిస్తూ నిధులు తీసుకొస్తూ కావలిని అభివృద్ధి వైపు పరుగులు తీసే విధంగా చేస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి నిజంగానే ప్రజల నుంచి అభినందనలు అందుకుంటున్నారా? ప్రజలు ఆయన చేసినటువంటి వర్క్ మీద ఏమంటున్నారు? స్థానికుల నుంచి ఆయనకు ఎలాంటి ప్రశంసలు వస్తున్నాయి తెలుసుకుందాం రండి. అని ఆ రోజు గెలకముందే చెప్పారు. గెలిచాక ఒక నెల అవుతున్నంగా ఆయన సొంత నిధులు పెట్టుకొని రోడ్డు వేయించడం జరిగింది సార్. కాబట్టి కావిళ్ళ ఎమ్మెల్యే గారు చాలామంది వచ్చారు. ఇట్టాటి ఎమ్మెల్యే గారు మేము చూడబోవు ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు చూడలేదు. కావలికే ఒక కిట్ ప్రతిష్టాలు రాష్ట్ర స్థాయిలో తీసుకువచ్చినందుకు వారికి మేమందరం కూడా రుణపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కృష్ణారెడ్డి అంటే ఎమ్మెల్యే ఇంకా మనం చూడబోము. మనం కృష్ణారెడ్డి ఉన్నంత వరకు మన ఓటేదో కృష్ణారెడ్డికే వేద్దాం. 35 కోట్లతో ఈరోజు బృందావన కాలనీ కానించి ముసునూరు హైవే వరకు 35 కోట్లతో శాంక్షన్ చేయటం అంటే అది మామూలు విషయం కాదు. ఏదో ఒకరోజు కావలి కనకపట్నం అవుతుందని స్థానికుల కళ. మరి ఈ కళ నెరవేర్చే విధంగా కావ్య కృష్ణారెడ్డి అడుగులు పడుతున్నాయా? కావ్య కృష్ణారెడ్డి సార్ గారంటే గతంలో మేము చిన్నపిల్లలు అయినా కూడా మేము ఈ రోడ్డు గురించి ఎక్కువ బాధపడేవాళ్ళం సార్. అందరూ అనుకునేవాళ్ళు ఆటోలు వెళ్తాయి, ఈ రోడ్డు ఏంది ఇలా ఉంది, ఈ రోడ్డు ఏంది ఇలా అనేవాళ్ళు. కానీ ఒక ధైర్యం చేసుకొని ఒక నాయకులతోటి మాట్లాడగలిగే ఒక అధికారం అనేది ఒక ధైర్యం అనేది ఎవరికి లేదు కదా సార్. భయపడతారు ఎమ్మెల్యే అంటే దగ్గరికి వెళ్తే మళ్ళీ ఏమన్నా ఫ్యూచర్లో ఇబ్బందులు ఉంటాయని భయపడతారు సార్. కానీ ఏ ప్రభుత్వం అయినా వైఎస్ అయినా టీడీపీ అయినా ఎవరైనా రాండి అడగండి అనేవాళ్ళు. కానీ వీళ్ళు అడగకుండా ఆటోలో ఎక్కినప్పుడు అనుకునేవాళ్ళు, అరే ఈ రోడ్డు ఏంది ఇలా ఉంది, ఎవరు చేయట్లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటారు. కానీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసే అంత ధైర్యం లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పాలన్న ధైర్యం కూడా ఎవరికి లేదు, ఉండదు కదా సార్, ఉండట్లేదు. కానీ వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా అడగండి అని అంటారు. అడిగిన తర్వాత చేసే విధానం ఆ పార్టీకి ఉండాలి, ఆ అధికారికి ఉండాలి. మేమైతే అడగలేదు సార్. ఎలా అడగలేదంటే ఎవరిని అడగాలో తెలియదు. ఇలాగనే ఇట్లా ఫ్రెష్ మీటింగ్ ఇట్లాగా మైక్ పట్టి వస్తే నన్ను ఆపారు సార్. ఆపిన తర్వాత ఇట్లా మాట్లాడతావంటే నేనేందంటే ఎవరు అయినా బయటపడాలి కదా, ఎవరైనా బయటపడి మాట్లాడాలి, మన ఊరు కోసం మనం మాట్లాడాలి. నన్ను సార్ అయితే మాకు తెలియదు సార్, మా ఇంటి పక్క ఉన్నా కూడా మాకు తెలియదు సార్, ఎవరో తెలీదు. సమస్య మీద గట్టిగా గళం వినిపించారు. గట్టిగా మాట్లాడగలిగామంటే గట్టిగా అంటే సార్ ఇట్లా రోడ్డు ఇలా వచ్చినప్పుడు నేను మా బాబు కింద పడిపోయాను సార్. పడిపోతే తూలో వెళ్ళిపోయాం. గతంలో వర్షాలు అప్పుడు సార్, మొన్న సార్ గెలవక ముందు సార్ వెళ్ళిపోతే అప్పుడు అది నాకు బాధ వచ్చింది. వెళ్ళిపోయేవాళ్ళం కదా అనేసి ఇంకప్పుడు అన్నా నేను ఇట్లాగా నేను మా బాబు ఇలాగ వెళ్ళిపోయి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనేసి నేను గట్టిగా మాట్లాడడం జరిగింది సార్. తర్వాత సార్ ఇది విన్న తర్వాత సార్కి మేము ఇన్ఫామ్ చేయకపోయినా కూడా విన్న వెంటనే మాకు రోడ్డు శాంక్షన్ చేసాడు సార్. ఎంత అయింది అమౌంట్ తెలుసా మీకు? ఎంత అయిందో అయితే తెలియదు సార్. మాకు అమౌంట్తో పనే ఉంది సార్. మాకు రోడ్డు కావాలి కదా, రోడ్డు కావాలి. కొన్ని వేల జనం నడవాలి. ఈ రోజు నడిచేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అరే ముసునూరు రోడ్డు బాగుంది, ముసునూరు రోడ్డు బాగుంది అని అంటూ ఉంటే ఆటోలైనా బస్సులైనా కామ్గా ఉంటాం సార్. మేము 35 కోట్లతో శాంక్షన్ అయిందంటది. 35 కోట్లతో సార్. మాకు అమౌంట్ అయితే తెలియదు సార్, తెలియదు.
సారు మేము సార్ని ఎంత అయింది అడిగేంత మాకు లేదు కదా సార్. మా ఊరు బాగుపడింది చాలు. ఎక్కువ ముసునూరు మరిచెట్టు కాలనీ అయితే బాగా మునిగిపోయేవాళ్ళం సార్. మేము ఎక్కువ మునిగిపోయేవాళ్ళమే. ఈరోజు వర్షాలు పడిన తర్వాత కూడా మేము మా ఇళ్లలో మేమే ఉంటున్నాం సార్. ఇళ్లల్లో వాటర్ ఉన్నా కూడా చెప్పిన వెంటనే కమిషనర్ తీసుకొచ్చి సార్ అప్పటికప్పటికి నీళ్లు తోడిచ్చే విధంగా కూడా చేసాడు సార్. మాకు అక్కడ కూడా మరిచెట్టు కాలనీలో కూడా నీళ్లు అప్పటికప్పటికి మేము ఇన్ఫామ్ చేసాము. సార్ని ఆపిన వెంటనే మాకు నీళ్లు వెళ్ళిపోవడం కూడా జరిగింది సార్. మోటార్లు పెట్టి కమిషనర్ గారు సార్ని పిలిపించి సార్ కూడా మాకు ఉండి నీళ్ళు వెళ్ళిపోయిన దాకా ఉండి కమిషనర్ సార్ ఉండి మాకు చేసాడు సార్. సో ఫుల్ హ్యాపీ సార్. ఈరోజు మాట్లాడడానికి ధైర్యంగా మాట్లాడుతున్నాం అంటే మాకు ఎలాంటి కల్ముషం లేదు సార్. ఎవరి మీద లేదు సార్. సో తాము అడగకుండా కూడా చిన్న వాయిస్ ఒకటి ఇవ్వడంతో ఎమ్మెల్యే గారు స్పందించారు. ఆ దిశగా అడుగులు వేశారు. 35 కోట్లతో అంటే ఎంత అమౌంట్ అనేది మాకు కూడా తెలియదు, కానీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రధానంగా బాధితురాలు ఏదైతే తన బిడ్డ ఇద్దరు కలిసి వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్తున్నారమ్మా, మీరు స్కూటీ మీద వెళ్తూ కింద పడి గాయపడ్డ సంఘటనతో చాలా అంటే ఆ టైంలో కొంచెం ఉద్వేగం ఉంటుంది. ఆ టైంలో కొంచెం భావోద్వేగాలకు గురవడం రాకూడదు, ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ మాటలతో స్పందించినటువంటి ఎమ్మెల్యే మరి 35 కోట్ల రూపాయలు, చిన్న నిధులు కాదు, 35 కోట్ల రూపాయల నిధులతో ముసునూరు దగ్గర ఇటు ఉదయగిరి నుంచి ముసునూరు వైపు వరకు 35 కోట్లతో 6 లైనర్ రోడ్డు శాంక్షన్ చేయించారు. ఇప్పుడు వచ్చిన కావలి ఎమ్మెల్యేలే కల్లా ముఖ్యమైన ఎమ్మెల్యే కావేరి కృష్ణారెడ్డి అని జనాలు అందరూ కూడా పుకారు పుట్టిపోయి ఉంది. వాస్తవం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి గ్రామాలకి తిరిగి వాళ్ళకి ఏమేమి పనులు కావాలో అడిగి చేస్తున్నాడు. ముఖ్యంగా మా ముసునూరు పెద్ద చెరువు కట్ట ప్రజలు యానాదులు ఎరుకిరులు మాదిగులు మాలలో అందరూ పోయే కట్ట ఒక్కరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ విషయానికి మన ప్రతాపరెడ్డి గారికి ఎన్నోసార్లు చెప్పాం, ఎవరూ పట్టించుకోవాలా. కావేరి కృష్ణారెడ్డికి 2 సార్లు చెప్పాము. ముసునూరుకు వచ్చిన తర్వాత ఎమ్మడే శాంక్షన్ చేసి ప్రజలకి నడిపించి ఇప్పుడు నీట్గా రోడ్డు ప్రజలందరూ కూడా బాగా పోతున్నారు. ఆయన ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. ఇంకా ఆ కట్ట మీద కొద్దిగా పని ఉంది. ఈ మధ్యకాలంలో ప్రజలను తీసుకొని చూపించారు, ఫోటోలు తీసుకొని సార్ గారికి తెలిపారు, అదే చేస్తానన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మళ్ళా కొత్తగా ఈ హైవే రోడ్డు జెండా ఇది కానించి మా ఐఎస్ స్కూల్ అని ఉంది, అక్కడ దాకా 4 రోడ్లు వేస్తామని చెప్పారు. కాబట్టి ప్రజలందరూ ఎంతో సంతోషపడి బాగా మంచి పనులు చేస్తుంటారని అందరూ నమస్కరిస్తే చెప్తున్నారు. ముఖ్యంగా ప్రతి వాళ్ళు కూడా కృష్ణారెడ్డి పేరు పొందుతున్నారు. కాబట్టి మాకు ఆ కృష్ణారెడ్డి అనే మళ్ళీ గెలిపించుకోవాలా, ముఖ్యంగా పనులన్నీ కూడా మళ్ళీ చేయించుకోవాలని మీరు అన్నారు. చెరువు కట్ట అని చాలా ఇంపార్టెంట్ కదా, మరి ప్రతాప్ రెడ్డి గారికి చెప్తే ఎందుకు పట్టించుకోలేదన్నా, ఎందుకు చేయలేదు? ఎక్కువ శాతం మేము తెలుగుదేశం పార్టీలో ఉంటామని, అది ముఖ్యంగా అంతా మాదిగులు మాలలు తెలుగుదేశం పార్టీ అని పేరు. ఇక్కడ ముసలోళ్ళలో మాదిగులు కానీ మాలలు కానీ యానాదులు అందరూ కూడా అది మనసులో పెట్టుకొని వాళ్ళకి చేయకూడదనే ఒక భావన ఎక్కువ ఇబ్బంది కదా. ఇబ్బంది అయినా చేయడు ఆయన. ఎన్నోసార్లు అంత మాట్లాడుతున్నాడు, అయినా చేయడు. కాబట్టి కావిలో ఎమ్మెల్యే గారు చాలామంది వచ్చారు. ఇట్టాటి ఎమ్మెల్యే గారు మేము చూడబాము ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు చూడలేదు, మనిషి మీదకి వచ్చి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. కాబట్టి అది ఇదివరకు ఎమ్మెల్యే గారు పోవాలంటే ఎంతో మంది కలిసి పోవాలా, రెడ్డి గారు వెనక పోవాలి. మేము ఇప్పుడు అట్టుగా ఎవరైనా పని వాళ్ళు మా దగ్గర రండి, ప్రతి ఒక్క విషయాన్ని మీతో మాట్లాడుతున్నా చెప్తున్నాడు. కాబట్టి దానికోసం మేము ఆయనకు ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అట్టాటి ఎమ్మెల్యే మాకు దొరకబోడు కూడా. సో దాదాపు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉండేటువంటి ఒక సమస్యను ఎమ్మెల్యే పరిష్కరించారు. చాలా హ్యాపీ అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. ఎందుకంటే కావల్లో వర్షం వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడేటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో మరొకరు మనతో ఉన్నారు, మాట్లాడతాం. చెప్పండి, అంటే కావల్లో వర్షం పడితే చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభించింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో మీరు తీసుకుంటే మీ వరకు ఎలాంటి ఇబ్బంది పడ్డారు గతంలో? చాలా ఇబ్బంది పడ్డాం సార్. మేము ముసునూరు స్టాండ్ ఆటో స్టాండు కావలికి రావాలంటే, ప్యాసింజర్ని ఎక్కించుకో రావాలంటే వర్షం పడ్డప్పుడు ఈ లోతున నీళ్ళు నిలబడేది సార్. మోకాళ్ళ లోతున గుంటలు, అంటే ఆ లోపలికి ఎక్కితే ఎక్కడ గుంట ఉండేది మనకు తెలియదు సార్, తెలీదు. ఒకసారి ఏం జరిగిందంటే అట్లే మనం ఎమర్జెంటుగా కావలికి వెళ్ళాలా. నేనేం చేశానంటే వెళ్ళాలి, ఎటు పోయేదానికి అవకాశం లేదు, ఎటు వెళ్ళేదానికి అవకాశం లేదు. రావాలంటే నేను తప్పదు, అర్జెంట్ పని మీద వెళ్ళాలా. నేనేం చేశానంటే ఆ గుంటలో దింపా సార్. ఆ ఆటో దింపా. అది ఏమైందంటే సైలెన్సర్లకి వాటర్ వెళ్ళిపోయినాయి, లోపలికి వెళ్ళిపోయి గేర్ బాక్స్ స్టక్ అయిపోయింది సార్. స్టక్ అయిపోయాక నేను చేయించుకోవాలంటే దానికి ఒక 10,000 రూపాయలు ఖర్చు అయింది సార్.
ఏం సార్ ఇన్ని రోజులు ఇట్లా ఇబ్బంది పడాలి ఇప్పుడు అడిగారా ఎమ్మెల్యేని అడిగారా గత ఎమ్మెల్యేని అడిగారా అడిగాం సార్ వెళ్ళి అందరం ప్రజలు కూడా పోయారు పోయాం సార్ ఈ విధంగా ఉంది సార్ అంటే చేపిస్తాను బిల్లు సెలక్షన్ కాదు ఏదో చెప్పుకొచ్చారు సార్ చాలా ఇబ్బంది అయ్యే కారణం చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండేది. మీరు ఒక ఆటో కార్మికుడిగా ఇక్కడ పోయేటప్పుడు గతంలో ఏమైనా ప్రమాదాలు ఏమైనా జరిగాయా సార్? చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి సార్ ఇక్కడ, పడిపోవటాలు. మీకు తెలిసిన యాక్సిడెంట్ గురించి చెప్పాలంటే మాకు ఒకసారి నేను ముందే వెళ్తూ ఉన్నాను సార్, నేను బ్యాక్ వస్తూ ఉన్నాను, వాళ్ళు ఒక జెంట్స్ ఒక లేడీ వాళ్ళు వెళ్తూ ఉన్నారు, అక్కడ స్పిట్ అయ్యి గుంట్లో పడిపోయారు సార్, ఇద్దరు పడిపోయారు. మేము హైదరాబాద్ వెళ్ళేసి పైకి తీసుకొని ఏమైంది సార్ ఏంటంటే కొద్దిగా డ్యామేజ్లు జరిగినాయి, పక్కకు తీసుకుని వాటర్ అవి దాపేసి వెళ్ళగొట్టడం జరిగింది సార్. ఈ రోడ్డు గురించి చెప్పాలి, చాలా వర్స్ట్గా ఉండింది సార్, చాలా ఇబ్బందికరం. రోడ్డు అనే కదా సార్, ఎక్కడ పెట్టి మళ్ళీ ఆ సెంటర్లో ముసునూరు సెంటర్లో కూడా అక్కడ గుంటలు, మరీ ఇంత లోతున గుంటలు సార్, గుంటలు అంటే గుంటలు చాలా. మన పల్లెటూరు గత ఎమ్మెల్యే ఇదే రోడ్డు మీద కదా వెళ్తూ ఉన్నారు, ఇది అందరికీ కూడా ఇదే మెయిన్ రోడ్ కదా, సో ఆయన దీని గురించి ఏం పట్టించుకోలేదా? లేదు సార్, సార్ కూడా ఇట్టే వెళ్తున్నవారు కానీ అసలు దీని గురించి అసలు పట్టించుకుందే లేదు సార్. పట్టించుకోనంటే ఈ విధంగా ఉండేది కాదు కదా సార్, ఇట్లా యాక్సిడెంట్లు జరిగాయి కాదు కదా. ఈ విధంగా పట్టించుకోకే ఇది ఇట్లా ఈ రోడ్డు వెనకబడిపోయింది సార్. ఎప్పుడైతే మన ఎమ్మెల్యే గారు వచ్చారో ఆయన చెప్పిన ఆ రోజు ఎలక్షన్ అప్పుడే చెప్పాడు, మీకు ఫస్ట్ నన్ను గెలవగానే మీకు ముందు మీకు రోడ్ల సమస్యలు నేను తీస్తా అని ఆ రోజు గెలకముందే చెప్పారు. గెలిచాక ఒక నెల అవుతున్నంగా ఆయన సొంత నిధులు పెట్టుకొని రోడ్డు వేయించడం జరిగింది సార్. సో హ్యాపీ, ఫుల్ హ్యాపీ సార్. ఇదే కదా సార్ తుమ్మలపేంట రోడ్డు కూడా మరి ఇంత గుంటలు, ఈ లోతు గుంటలు పోవాలంటే తుమ్మలపేంట మనకి ఎక్కడి నుంచి ఇక్కడ సెంటర్లోని తుమ్మలపేంట పోవాలంటే దాదాపు గంట టైం పట్టేది సార్. ఆ గుంటల్లో వెళ్ళాలంటే, ఆ గుంటల్లో ఆటోలో వెళ్ళాలంటే నానాకైనా ఇబ్బందులు పడేవాళ్ళు. అసమెంట్ ఈరోజు ఇక్కడి నుంచి మొదలు పెడితే 10 నిమిషాల్లో మనం తుమ్మలపేటకు చేరుతున్నాం. ఎక్సలెంట్గా రోడ్డు కూడా ఇంత అడుగు హైటు, ఇంతకుముందు డౌన్లో ఉండేది, అడుగు హైట్ లేపి నీట్గా అక్కడ బ్రేక్ కొట్టే విధంగా నీట్గా ప్రయాణంగా హ్యాపీగా జర్నీ చేస్తున్నారు సార్. ఎస్మెంట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు కానీ ఈరోజు ప్రతి తుమ్మలపేంట ప్రతి పల్లి ప్రాంతంలో అందరూ కూడా హ్యాపీగా ఇదవుతున్నారు సార్. ఏం తమ్ముడు, ఏంటి కావల్లో అభివృద్ధి సంగతి ఏంటి? అలాగే కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమన్నా మార్పులు వచ్చాయా? కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చిన నుంచి మన ముసునూరు రోడ్లో చాలా గుంతలుగా, ఒక బైక్ మీద ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తుంటే ఒక బైకు నడుము లోతుల్లో గుంతల్లో మన ముసునూరు రోడ్డు ఉండేది. అదేవిధంగా గత ప్రభుత్వంలో అదే గుంతలు ఉన్న గత ఎమ్మెల్యే పట్టించుకోకుండా అతను ఈ రోడ్నే వెళ్ళేవాడు, బెంగళూరు వెళ్ళేవాడు, వచ్చేవాడు. గత ప్రభుత్వంలో ఎంత గుంతల్లో కూడా పట్టించుకోను. ఒక ఆర్టీసీ బస్సు రావాలంటే ముందల దానికి ఉండే డోము ఇరిగి పడిపోయిన రోజులు ఉన్నాయి ఇక్కడ. గత ప్రభుత్వంలో ఇరిగి పడిపోయిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా ఒక పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్న స్కూల్ వ్యాన్లు కానీ, ఒక పిల్లలు స్కూల్కి వదిలిపెట్టాలని, ఇప్పుడు ఒక ఇంట్లో కుటుంబం ఉందంటే వాళ్ళ హస్బెండ్ ఏదో ఆఫీస్ పని మీద వెళ్తారు, వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టాలంటే వాళ్ళ వైఫ్ ఉంటుంది స్కూటీ మీద పిల్లల్ని వదిలిపెట్టాలా. గత ప్రభుత్వంలో ఇంత లోతు గుంతల్లో వాళ్ళు నడిపించుకొని వెళ్ళేవారు ఆడదాకా అవతలకి దిగి. ఈ గవర్నమెంట్ వచ్చినాక మా కావ్య కృష్ణారెడ్డి గారు అతను సొంత నిధులతో ప్రస్తుతానికి ముందు ఇది టెండర్ వేసి 35 కోట్లతో శాంక్షన్ చేపించాడు. ఇప్పుడు దీనికి ముందు 25 లక్షలు ఏదో పెట్టారట కదా. 25 లక్షలతో అతను ముందు మనం ఈ గుంతలైనా బూడిపివ్వాలా తాత్కాలికంగాని ఆయన సొంత నిధులతో 25 లక్షలతో ముసునూరు దగ్గర సెంట్రల్లో కానీ ఇక్కడ కానీ చేయటం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇంకా ప్రజలు చాలా సంతోషకరమైన విషయం, 35 కోట్లతో ఈరోజు బృందావన కాలనీ కానించి ముసునూరు హైవే వరకు 35 కోట్లతో శాంక్షన్ చేపించడం అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు ముసునూరు నాయకులు కానీ, ముసునూరు లీడర్స్ కానీ, ముసునూరు ప్రజలు కానీ ప్రతి ఎన్ని సంవత్సరాలు కావ్య కృష్ణారెడ్డి గారు మన కావలి నిలబడితే అతనికి ఓటేయటం తప్పక రేరో వాళ్ళ మీద మనసు రాలేదు. అదేవిధంగా ఈరోజు 14వ వార్డు కానీ 15వ వార్డు కానీ సీసీ రోడ్లు 15వ వార్డులో 80 లక్షలు, 14వ వార్డులో 75 లక్షలు,
ఇవ్వటం జరిగింది. అదే విధంగా కూడా గత ప్రభుత్వంలో వర్కులు ఇస్తే వాళ్ళ అనుచరులో వేసుకునేది. ఇప్పుడు అట్ట కాదు. 14వ వార్డులో లీడర్లు 2 ఉన్నారా 3 ఉన్నారా మీరు చేసేయండి వర్క్. 15వ వార్డులో 2 ఉన్నారా 1 ఉన్నారా లీడర్లు చూసుకొని అన్ని విధంగా చేశారు. సో కావలి అభివృద్ధిపై స్థానికులు ఏమంటున్నారు అనే విషయంలో మనం కావలిలో తిరుగుతున్నాం. మనతో పాటు పెద్ద ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరండి? సార్ ఉప్పు వెంకటస్వామి సార్. నమస్కారం సార్. ఉప్పు వెంకటస్వామి గారు. ఓకే, ఏంటి పరిస్థితి కావలిలో పరిస్థితి ఏంటి, ఎట్టుంది అభివృద్ధి? సర్పంచ్ సార్, మాజీ కౌన్సిలర్ని. నేను ఎంతమందో ఎమ్మెల్యేలను చూసినాను, కావే కృష్ణారెడ్డి తపన పడుతుంటాడో ఆ పని చేయాలి ఈ పని చేయాలని. ఆయన గెలస్తంతో ఈ రోడ్డు, హైవే రోడ్డు గుంటలు పడింది. ఒక వాన కురిస్తే ఊరన్న ప్రయాణం పోయేవాళ్ళు జారి భార్య భర్తలు కూడా ఎంతమందో పడిపోయి ఉండరు. అవన్నీ ఆయన గెలస్తంతో ఆయన సొంత నిధులతోటి ఆయన రోడ్డు వేపించేసినాడు. ఇప్పుడు 35 కోట్లు రోడ్డుకి 4 లైన్లు రోడ్డు తీసుకొచ్చినాడు. రోడ్డు శాంక్షన్ చేపించుకొని వచ్చి రోడ్డు వేస్తున్నాడు. ఆయన అంటే ఎమ్మెల్యే. నా దృష్టిలో నేను 40 ఏళ్ళ నుంచి 42 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాను, తెలుగుదేశంలోనే. ఏ ఎమ్మెల్యే చేయలేదు. ప్రతిదీ దగ్గరికి పిలుచుకొని కార్యకర్తల్ని అందరినీ దగ్గరికి తెస్తున్నాడు ఆయన. 40 ఏళ్ళు అంటున్నారు మీరు, 42 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. గత పాలకుల దృష్టికి దీన్ని తీసుకెళ్ళడం జరిగిందా? ఇంత సమస్య ఉంటే చేసుకపోయినారు సార్. శాంక్షన్ చేసేది మళ్ళీ క్యాన్సిల్ చేసేది. ఎందుకు క్యాన్సిల్ చేస్తా వచ్చారు వాళ్ళు? ఏమో సార్, అది మేము కాదు కదా, అది గవర్నమెంటే ప్రభుత్వమే చూసుకోవాలా చేసేది. ఈయన గెలిచిన పాట ఈ గుంటలన్నీ బూడిసినాడు, బాగా పడ్డాయి. ఇప్పుడు ఏంటంటే మేము 15వ వార్డు, మాకు 40 లక్షలు నిధులు ఒకటి ఇచ్చినాడు. ఒక 40 లక్షలు నిధులు ఒకటి ఇచ్చినాడు. మా వార్డులో 80 లక్షలు రోడ్లకి ఇచ్చినాడు సార్. ఒక 40 లక్షలు 40 కాలువలకి అరుణ్జ్యోతిపాలెంలో రోడ్లు వేసి ఉండా. నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు కాలువలు వేయలేకపోయినాను. ఇప్పుడు ఆ కాలువలు పాపం వాళ్ళకి భలే ఇబ్బందిగా ఉంది. వాన కురిస్తే ఆ కాలువలు వేయమని 40 లక్షలు ఇచ్చినాడు. అవి వస్తంతో ఆ నిధులు ఆ కాలువలు వేసి చేస్తాను. అంటే ఏం చెప్తున్నారు మన ఊరోళ్ళు ఎమ్మెల్యే గురించి ఏం చెప్తున్నారు? కృష్ణారెడ్డి అంటే ఎమ్మెల్యే ఇంకా మనం చూడబాము. మనం కృష్ణారెడ్డి ఉన్నంత వరకు మన ఓటేదో కృష్ణారెడ్డికే వేద్దాం అని చెప్తున్నారు సార్. కృష్ణారెడ్డి నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు చూస్తుంటే మీకు నమస్కారం చెప్తున్నారు. సో మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కావల్లో ఉన్నాం అనమాట. మరి కావల్లో ఎండ్ టు ఎండ్ ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఒక 6 లేనర్ రోడ్ అయితే వస్తూ ఉంది. దీని మీద స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేసే పరిస్థితి. మరొకరు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో రోడ్ల మీదకి రావాలంటే ప్రతిరోజు కూడా మరి మీడియా వాళ్ళు కూడా దాన్ని ఒక చూపిస్తూ ఈ విధంగా గతుకులు రోడ్లు ఉన్నాయి, ప్రజలకి ప్రాణాభాయం ఉంది, ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పిన ఆలోచనతోటి తరువాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందని ఆలోచనకి వాళ్ళు బద్ధంగా ఈరోజు ఎంతో గొప్పగా ఈ విధంగా రోడ్ల విస్తరణ అనేది ఒక ప్రాతిపదిక తీసుకొని చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్న పని అయితే ఇక్కడ మద్దూరుపాడు హైవే దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు మాకు దాదాపు ఒక 1.5 కిలోమీటర్ ఉంది. ఆ 1.5 కిలోమీటర్ కూడా సెంట్రల్ లైటింగ్ పెట్టి 6 లైన్స్ రోడ్డుని ఆల్రెడీ వేస్తూ ఉన్నారు. కావలికి ఎవరైతే ఈ పక్క నుంచి అడుగు పెట్టి వచ్చేటప్పుడు ఆ రోడ్ల మీద అడుగు పెట్టంగానే గతంలో ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు ఏ విధంగా ఉన్నాయి అనే ఆలోచనతో చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ భాష్యం స్కూల్కు నుంచి ఇక్కడ సెంటర్ ఉదయగిరి సెంటర్ ఉంది, అక్కడ వరకు కూడా మళ్ళీ డ్రైన్ టు డ్రైన్ రోడ్లు ఎక్స్టెన్షన్ చేస్తూ 17 కోట్ల రూపాయలు ఇటీవలే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేత శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ అక్క సెంటర్ నుండి మళ్ళీ ఇటు మనం చూసుకున్నట్లయితే కేవలం మన ముసునూరు హైవే లాస్ట్ వరకు కూడా దాదాపు 33 కోట్ల రూపాయలు గత 3 రోజుల క్రితం మన ప్రీతమ శాసనసభ్యులు ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి ఆ నిధులు తీసుకుని వచ్చి డ్రైన్ టు డ్రైన్ 6 లైన్స్
అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ తోటి ఈ రోడ్ల విస్తరణ త్వరలోనే దీనికి ప్రారంభోత్సవం శంకుస్థాపన జరగబోతూ ఉంది. విచిత్రం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత గతంలో ఎవరైనా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళి అమెరికాను ఏదో గ్రీన్ కార్డ్ మీద వెళ్ళి రేపు ఏదన్నా వాళ్ళు మా కావాలి ఇదని దిగితే ఇదే మనం ఏదో మెగా సిటీకి వచ్చామో లేకపోతే ఏదైనా ఒక హైటెక్ సిటీకి వచ్చినట్టున్నామే, ఇది మనకు కావాలా అవునా కాదని చెప్పి మళ్ళీ వాళ్ళు రిటర్న్ భయపడి మళ్ళీ బోసెక్కే పరిస్థితిలో రేపు రానున్న ఒక 2 సంవత్సరాల్లోనే జరిగే వాళ్ళకి కళ్ళకి కనపడే విధంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏ శాఖలైతే నిధులు ఉన్నాయి, ఏ శాఖలైతే ఏ ఎంపీ దగ్గర కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఎవరి దగ్గర అయితే నిధులు మరి ఉన్నాయని చెప్పి వాళ్ళందరినీ కూడా ప్రీతమ శాసనసభ్యులు ఒక గట్టి పట్టుదలతోటి ఒక సేవకుడిగా వచ్చి అవన్నీ కూడా నిధులు కావలికి వెచ్చించి ఈ కావలిని ఆ రోజు పోతులూరి వీరబ్రహ్మం గారు చరిత్రలో రాసి ఉన్నాడు, జీవిత చరిత్రలో. కావలి కనకపట్నం అంటే మేము ఏదో అనుకున్నాం, ఎక్కడో మనం గుంతలు దొరికితే రాసులు దొరుకుతాయి కావాలా, నాణ్యాలు దొరుకుతాయి కావాలని. అటువంటి నాణ్యాలు రాసులు లాంటి శాసనసభ్యుల్ని కావలికి ఇవ్వటము, ఈ కావలిని కనకపట్నం చేసే ఒక సేవకుడిగా ఆయన్ని ఒక దూతగా పంపించడం అనేది మా అందరికీ కూడా ఆనందంగా ఉండి ఇటువంటి శాసనసభ్యుడిని మాకు ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా మేము చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం. సో కావలి కనకపట్నం కృష్ణారెడ్డి ట్రిపుల్ కే హ్యాపీ అంతే. ట్రిపుల్ కే అసలు నిజంగా ఒక అదృష్టం. అది ఆ కావ్య అనే ఒక మార్కు రావటం అనేది ఇక్కడే కాదు, రాష్ట్ర స్థాయిలోనే కావ్య కృష్ణారెడ్డి అంటే వాట్ అని. ఎందుకంటే ఒక అసెంబ్లీ సెక్షన్లో మొదటి ఒక్క సమావేశంలోనే 4 దఫాలుగా మాట్లాడి అందులోనూ న్యాయశాఖ మీద మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా భయపడతారు. ఎందుకంటే దాన్ని టచ్ చేయాలంటే భయపడతారు, ఏది మాట్లాడితే మనకు పైకి వస్తాయని. అటువంటి శాఖ కూడా మాట్లాడేసి కావలికే ఒక కీర్తి ప్రతిష్టలు రాష్ట్ర స్థాయిలో తీసుకువచ్చినందుకు వారికి మేమందరం కూడా రుణపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సో ఇదే ఆ రోడ్డు, ఈ రోడ్డు మీదే గతంలో గుంతలుగా ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడైతే 25 లక్షల నిధులతో మొత్తంగా ఎక్కడైతే ప్యాచ్ వర్క్ ఉందో ఆ ప్యాచ్ వర్క్ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు 6 లేనర్ రోడ్ రాబోతుందన్నమాట ఇక్కడ. సో దీంతో కావలి ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కావలి కనకపట్నం కావాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరబోతోంది. 6 లేనర్ రాబోతోంది. మిగతా సిటీస్తో సమానంగా, జిల్లాతో ఒక రకంగా చెప్పాలంటే జిల్లా హెడ్ క్వార్టర్స్తో సమానంగా కావలి కూడా అభివృద్ధి చెందబోతోందని చెప్పి సంతోషం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. తమ ఎమ్మెల్యే ఈ విధంగా కృషి చేయడం అనేది చాలా సంతోషం అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయనే గెలవాలి అని కోరే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మొత్తానికి ఏదైతే కావలి పట్టణ వాసుల కళ నెరవేర్చబోతున్నారు కావ్య కృష్ణారెడ్డి. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.